హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బై బై గణేష్ అంటూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. ఇక శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, ఎలా ఉంది అక్కడ శోభాయాత్ర సందడి? ఇప్పటివరకు ఎంతమంది గణనాథుల నిమజ్జనం జరిగింది శ్రావణి? సుమిత్ర, మన మార్నింగ్ బడా గణేష్ ఎప్పుడైతే అమ్మఒడికి చేరుకున్నారో అప్పటి నుండి నార్మల్ గణేష్ అయితే ఇక్కడ నిమజ్జనానికి వస్తున్నారు. సో భక్తులు కూడా చూస్తున్నట్లయితే ఎంతో ఉత్సాహంగా, చూస్తుంటే కన్నుల పండుగగా కనిపిస్తుంది. సో ప్రజలందరూ ఇక్కడ భక్తులు ఆ గణనాథుడికి బాయ్ బాయ్ గణేష, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం గణేష అంటూ ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా అయితే ఉంటున్నారు. సో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి మేడం మీరు? హైదరాబాద్ నుంచి మేడం. అవునా? ఓకే, ఎలా అనిపిస్తుంది శోభయాత్రలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది. బాబు పాట పాడుతున్నాడు, సాంగ్స్ పాడుతా ఉంటాడు. చిన్న బాబు. ఓకే, నీకు పాట వచ్చానా? ఓకే, గణేశుడి బాయ్ బాయ్ చెప్పావా? ఓకే, ఒక పాట పాడు మరి గణేశుడి కోసం. ఈరోజు నేను ఒక పాట పాడబోతున్నా గణేష్ది. ఏకదంతాయ వక్వదంతాయ గౌరీ కనయాయ ధీమహి కదేశానాయ గానచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. థ్యాంక్ యూ. ఓకే, చాలా బాగా పాడారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? ఇక్కడ మల్లాపూర్ నుంచి వచ్చినాం మేడం. నాచారం మల్లాపూర్ నుంచి. శోభయాత్ర అదంతా గణేష్ శోభాయాత్ర చాలా గొప్పగా ఉన్నది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఈ రోజు అయితే ఈ సంవత్సరం ఇంకా చాలా గ్రాండ్గా అనిపించింది. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము మేమంతా. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా గవర్నమెంట్ స్పెషాలిటీ కానీ, తర్వాత ఈ మెడికల్ క్యాంపులు, పోలీసు వాళ్ళు కానీ చాలా చక్కగా చేశారు. ఎవరికి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ గణేష్ వస్తుందా అనే సంతోషంగా ఉన్నాం చాలా. సో మీడియా వాళ్ళకి, గవర్నమెంట్కి అందరికి చాలా థ్యాంక్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా భక్తులైతే ఫుల్ ఖుష్, ఫుల్ అంటే ఫుల్ ఖుష్ అండి. చాలా కర్నూలు నుంచి మేము ఫ్రెండ్స్ 5 మంది కలిసి వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్ తమ్ముడు, మేము గత 2-3 రోజుల నుంచి ఇదే ఏరియా తిరుగుతున్నాం. వినాయక నిమజ్జనాలు చూసుకుంటూ 3 రోజులు కానీ. సో చూస్తున్నట్టు సుమిత్ర, చూసారు కదా భక్తులు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ కోలాహలంలో. భక్తులు గణేశుడికి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ నానాద పలుకుతూ, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చుట్టుముట్టు వినాయకులు అందరూ నిమజ్జనానికి రెడీ అవుతున్నా. ఇక్కడ ఓన్లీ ఖైరతాబాద్ గణేశుడు పడినప్పటికీ భక్తులు మాత్రం ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నలుమూల ట్యాంక్ బండ్ లో ప్రతి చోట మొత్తం పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది. సో భక్తులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు. సో చూసారు కదా, ఇక్కడ మన రాష్ట్రానికి కాకుండా వేరే వేరే రాష్ట్రం నుండి కూడా వచ్చే వాళ్ళైతే మనకు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువగా అయితే ఫారినర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన ఫెస్టివల్ ని చూడడానికి, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎంతో ఘనంగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేసింది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని దర్శించుకుందామా అని అనుకుంటూ, అలాగే ఈ శోభయాత్రని ఎంజాయ్ చేస్తూ, ఈ వీకెండ్ రావడం వల్ల పిల్లలతో సరదాగా అలా గడుపుతూ ట్యాంక్ బండ్ మొత్తం ఎంజాయ్ అంటే ఇంకా మామూలు ఎంజాయ్ కాదు, రచ్చ రచ్చ చేస్తున్నారు. సో ఇక్కడ యూత్ ఉన్నారు, యూత్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము టోలిచౌకి నుంచి. ఓకే, ఏం చదువుతున్నారు అసలు? మేము జాబ్ చేస్తున్నాం ఇప్పుడు, ఫస్ట్ ఇయర్. అవునా? ఓకే, ఎలా జరుపుకుంటారు ఈ శోభయాత్రని? బాగా జరుపుకుంటున్నాము, బాగా వస్తున్నాము. మేము కూడా వినాయకుడు పెట్టినాము లాస్ట్ ఇయర్, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టినాము, బాగా జరుపుకుంటున్నాము. మొత్తానికి ఈ ఇయర్ వినాయకుడి శోభయాత్ర ఎలా జరిగింది, ఎలా అనిపించింది నీకు? ఈ సంవత్సరం మాత్రం బాగా జరిగింది, అంతా బాగా జరుగుతున్నారు. అందరు పోలీసు వాళ్ళు కూడా బాగా చూపించుకుంటున్నారు, అంతా బాగుంది. ఎటువంటి సౌకర్యాలు మీకు కలిగాయి? బాగా కలిగినాయి. మేమైతే ఈసారి ప్రశాంతంగా వచ్చినాము. ఓకే, సో మధ్యలో షీ టీమ్స్ కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా. సో టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, అన్ని ఫెసిలిటీస్. అంటే మహిళలు వచ్చే వరకు ఎక్కువగా షీ టీమ్స్ భద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూత్ పిల్లలు కూడా. సో ఎలా అనిపించింది షీ టీమ్స్? ఏమైనా హరాస్మెంట్ అలాంటివి ఏమైనా జరిగాయా? ఏం జరగలేదు, సరే హరాస్మెంట్స్ ఏం జరగలేదు. సో మొత్తానికైతే బందోబస్తుతో పూర్తిగా హ్యాపీగా సుఖ సంతోషాలతో బాయ్ బాయ్ చెప్పేసాం గణేశుడికి. గణేశుడికి బాయ్ బాయ్ చెప్పేసాం. ఎలా అనిపించింది? మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎక్కడి నుండి
వచ్చారు? మేము పద్మరావు నగర్ సికింద్రాబాద్ ఓకే, మీరు ఎంతమంది వచ్చారు? నేను మమ్మీ డాడీ ఓకే, ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీతో వచ్చాను. ఓకే, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, సో చూసారు కదా, మొత్తానికైతే హ్యాపీగా ఖుష్తో బాయ్ బాయ్ గణేష, మళ్ళీ కలుద్దాం గణేష అంటూ ట్యాంక్ బండ్ ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గర ప్రెసెంట్ కోలాహలం చూస్తున్నారు కదా. సో ఈ శోభయాత్ర ఇలాగే తెల్లవారు జామున వరకు ఇలాగే ఉండబోతోంది. ఓవర్ టు స్టూడియో సుమిత్ర. థ్యాంక్ యూ శ్రావణి. फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहना दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है।